యేసయ్యకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలోనికి బలమైన శక్తిగా సంచరించడానికి, మేలులు చేయడానికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మంచిది. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దైవజనుల అభిషేక్తులు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. మరి దానికి ముందుగా కొద్ది నిమిషాలు మరి సంకేతం ద్వారా ప్రభునామాన్ని స్తుతించి గణపరుచుకుందాం. పాటలు పాడుతూ ఉండగా అందరూ కూడా ఏకీభవించి చప్పట్లు కొడుతూ వచ్చిన పాట అయితే పాడుతూ ప్రభుని గణపరుచుకుందాం. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. నీ ప్రేమ నాపై కృమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కృమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. మోడు బారిన నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపచేశావు. మోడు బారిన నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపచేశావు. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం, నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. వర్ణించలేను లెక్కించలేను, వర్ణించలేను లెక్కించలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. నీ ప్రేమే నాకాధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమే నాకాధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమ లేక నేనుండలేను, నీ ప్రేమ లేక నేనుండలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా, అందరం కలిసి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి.
శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. ఏ విలువలేని అభాగ్యుడను నేను, ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు. ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు. నా ఎడల నీకున్న తలంపులు విస్తారం, నా ఎడల నీకున్న తలంపులు విస్తారం. నీ కొరకు నేను జీవింతు నీలలో, నీ కొరకు నేను జీవింతు నీలలో. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. నీ ప్రేమ నాపై కృమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కృమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. చేతులెత్తి గంభీరంగా సంతోషంగా ఒకసారి ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. మరి కొన్ని సంకీర్తనల ద్వారా ప్రభువుని స్తుతిద్దాం. మలాకి బాబాయ్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ. స్తోత్రం. హల్లెలూయా. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా చీపకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివి,
నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడతగినది నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడతగినది కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మైదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మైదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను నీ కృపయే అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం
కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. Hallelujah. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. సమృద్ధిని సంతృప్తిని అనుభవిస్తున్నా, ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యము, నిరతము యేసుని స్తుతించాలని. కూడగట్టుకున్నాను శక్తంతయు, నిరతము యేసుని చాటించాలని. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యము, నిరతము యేసుని స్తుతించాలని. కూడగట్టుకున్నాను శక్తంతయు, సరతము యేసుని చాటించాలని. ఆయసే నిత్య రాజ్యము, ఆయసే గొప్ప సత్యము, ఆయసే నిత్య రాజ్యము, ఆయసే గొప్ప సత్యము. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. నిర్మించుకున్నాను నా జీవితం, సతతము యేసులో జీవించాలని. పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో, యేసయ్య చిత్తమును జరిగించాలని. నిర్మించుకున్నాను నా జీవితం, సతతము యేసులో జీవించాలని. పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో, యేసయ్య చిత్తమును జరిగించాలని. ఆయసే సత్య మార్గము, ఆయసే నిత్య జీవము, ఆయసే సత్య మార్గము, ఆయసే నిత్య జీవము.
పాఠం. యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం. యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం సమృద్ధిని సంతృప్తిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. హల్లెలూయా. జీవితంలో నేర్చుకోవలసిన విలువైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. వాటిని నేర్చుకోగలిగితే మన జీవితాంతం నెమ్మదిగా మన బ్రతుకు మనుగడ కొనసాగించే వీలు అవకాశం కలుగుతుంది. నేర్చుకోకపోతే ఎవరు నేర్చుకోలేదో అది వాళ్ళకి నష్టం కలుగుతుంది. చూడండి, కొంతమంది వంట నేర్చుకోరు, అందువలన వాళ్ళ భర్త పిల్లలు రుచి పచ్చి లేకుండా తినాల్సిన పరిస్థితి ఏర్పడదు. వాళ్ళు కూడా అంతేగా. అందుకని వంట నేర్చుకున్నారనుకోండి, చక్కగా కుటుంబం అంతా ఆనందంగా తినచ్చు. ఎంత మంచి కూరైనా నేర్చుకోకపోతే ఏముంది, అన్నీ కలిపేసి అందులో కాసి నీళ్ళు పోసేసి పొయ్యి పెట్టేసి దింపేస్తారు. ఇదే కూర అంటారు. అందుకని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ముందు కొంచెం నూనె వేయాలి, పెట్టాక కొంచెం వేడి రానివ్వాలి. వేడెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు లేకపోతే దినుసులు ఏదో వేస్తారు, ఒకతన తర్వాత ఒకటి క్రమంగా వేయాలి. కొంతమంది ఏం చేస్తారు, అన్నీ కలిపేసి నీళ్ళు పోసేసి పొయ్యి పెట్టేసి ఎగిరాకి దింపేస్తారు. దాని రుచి వేరుగా ఉంటుంది, దీని రుచి వేరు. నేర్చుకోవటంలో అన్నీ ఉంటుంది. దేవుడు కూడా చెప్పాడు, ప్రయాసపడి భారం వస్తున్న ఓ సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఎప్పుడో తెలుసా? నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అప్పుడు అన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే దేవుడు నేర్చుకోవటం కోసం పిలుస్తున్నాడు. నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్నట్లుగా వాళ్ళ జీవితాల్లో మరి విజయాలు సాధిస్తూ ముందుకెళ్తారు. నేర్చుకునే వాళ్ళు నష్టపోతారు. మేము నేర్చుకోమండి అంటారు. టీచర్స్ కూడా చూడండి, నేర్చుకునే పిల్లల పట్ల శ్రద్ధ నిలిపి వాళ్ళకి ఇంకా ప్రైవేట్ క్లాసులు పెట్టి స్పెషల్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వాళ్ళ పట్ల చూపిస్తారు. అలాగే దేవుడు కూడా ఎవరికైతే నేర్చుకోవాలనే మనసుందో వాళ్ళ పట్ల దేవుడు దృష్టి పెడతాడు. ఏదో రావటం కూర్చోవటం వెళ్ళటం కాదు. ఎందుకు రావాలో అంటే మనం నేర్చుకోవటం కోసం రావాలి. ఈ విషయాలు మనం ఏం నేర్చుకున్నాం ఈ ఉపవాస దినాల్లో, ఈ వర్తమానంలో మనం ఏం నేర్చుకున్నాం, ఈ ఇన్సిడెంట్ నుంచి, ఈ శ్రమ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఇవన్నీ మనం జీవితంలో నేర్చుకుంటూ వెళ్ళాలి. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షించగలవానికి భయభక్తులు కలిగి విధేయత నేర్చుకున్నాడని హెబ్రీ పత్రికలో రాయబడింది. సాక్షాత్తు యేసు ప్రభు వారి గురించి హెబ్రీ పత్రిక 5:7 నేర్చుకున్నాడు అని రాయబడింది. నేర్చుకోవలసిన అవసరం ఆయనకే ఉంది. అసలు అందరికీ నేర్పించే సద్గురువు, పరమగురువు ఆయనే నేర్చుకున్నాడు. ఆయనే నేర్చుకున్నప్పుడు మనం ఇంకెంత నేర్చుకోవాలి? చూస్తారా మాట? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, బైబిల్ ఏది, ఒక్క పాఠం నేర్చుకున్నాను అంటున్నాడు భక్తుడు. జాన్ వెస్లీ గారు రాసింది ఆ పాట. జాన్ వెస్లీ గారు 35 సంవత్సరాల వయసులో ఆయన ప్రపంచంలో దాదాపుగా 40 దేశాలు తిరిగి సువార్త ప్రకటించాడు. చిన్న వయసులోనే ఎంతోమందిని ఆయన ప్రభావితులను చేయగలిగాడు. కారణం ఏంటంటే ఆయన అనుభవంలో రాస్తున్నాడు, జీవితంలో నేను ఒక పాఠం నేర్చుకున్నాను, నేను ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను నేర్చుకునేను అన్న మాట చూస్తాం. యేసు ప్రభు వారు ఏం చేశారటండి? నేర్చుకున్నారు. శ్రమల వలన నేర్చుకోవలసిన వాటిని నేర్చుకున్నారు. దావీదు కూడా అంటాడు, శ్రమలు పొందటం నాకెంతో మేలాయను, ఈ శ్రమలు నాకు చాలా విషయాలు నేర్పించాయి అని రాశాడు ఆయన. మరి ఎడారిలో సెలయేరు అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, క్రైస్తవ బుక్ స్టాల్స్లో దొరుకుతాయి. మీరు కూడా ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఉండాలి ఆ పుస్తకం. ఎడారిలో సెలయేరు.
ఎప్పుడైనా పెద్ద మీటింగ్కి వెళ్ళినప్పుడు అమ్ముతారు, కొనుక్కోండి, 100 రూపాయలు ఉంటుంది. అందులో కౌమిది అనే సహోదరి యొక్క మాట రాసింది. నేను సంతోషం సమృద్ధి కలిసి చాలా మైళ్ళు ప్రయాణం చేశాం, కానీ నేను ఏమీ పెద్దగా నేర్చుకోలేకపోయాను. నేను శ్రమ కలిసి, నేను వేదన కలిసి 1 మైలు దూరం ప్రయాణం చేశాం. నా జీవిత కాలానికి సరిపడా పాఠాలన్నీ నేర్పించింది ఆ శ్రమ అని రాసింది ఆవిడ. ఎంత అద్భుతమైన మాట అది. ఒక కిలోమీటర్ నడిచేందట, అంటే జీవితంలో కొంతకాలం శ్రమల అనుభవాలు నడిచింది ఆవిడ. కొన్ని నెలల పాటు శ్రమల గుండా ప్రయాణం చేసిందట. ఒక జీవితానికి సరిపడా పాఠాలు ఆ కొద్దిపాటి కాలం నేర్పించిందట, ఇవి నేర్చుకుందట. సమృద్ధితో, బాధలు లేని ఆ ఆనందంతో, అన్ని విషయాల్లో అనుకూలతలతో చాలా మైళ్ళు నడిచిందట. నా జీవితంలో నేనేమీ నేర్చుకోలేకపోయాను అని రాసింది. కాబట్టి నేర్చుకునే సమయం, నేర్చుకునే తరుణాలు దేవుడు మనకిస్తున్నాడు. నేర్చుకోగలిగితే ఇంకా 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 నేర్పిస్తాడు. ఎంత నేర్పించినా వీళ్ళు నేర్చుకునే మనసు వీళ్ళకి లేనప్పుడు మాస్టర్ గారు కూడా నిరుత్సాహపడిపోతాడు. పోనీ ఇంకా అనవసరం ముద్దబ్బాయి అని. అలా కాకుండా నేర్చుకోవాలనే ఉత్సాహం, నేర్చుకోవాలనే ఉత్సుకత, నేర్చుకోవాలనే ఆసక్తి, యాంగ్జైటీ ఒక వ్యక్తిలో ఉన్నట్లుగా దేవుడు కనుగొనగలిగితే, హృదయాలు అంతరంగలి దేవుడు ఎంతైనా, ఎన్నైనా, ఏమైనా నేర్పించటానికి దేవుడు ఇష్టపడతాడు. ఆయన రమ్మందే నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, కూర్చొని కాదు, నా యొద్దకు వచ్చి కూర్చొని నేర్చుకోండి. మరియా, మార్తా ఇద్దరు యేసు ప్రభువుని చేర్చుకున్నారు, కానీ నేర్చుకుంది ఎవరు? ఏమ్మా, మార్తా వంటలు నేర్చుకుందా? మరియా నేర్చుకుంది. అందుకనే ఆమె యొద్ద నుంచి అది ఎప్పటికీ తీసివేయబడదు. మరియా ఎంతో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందని ప్రభు మన్నన, ప్రభు ప్రశంస, ప్రభు కితాబుకు మరియా పాత్రురాలు కాగలిగింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళే, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, ఇద్దరు యేసుప్రభు బిడ్డలే, భక్తులే. కానీ ఒక వ్యక్తి చేర్చుకుని వదిలేసింది యేసుప్రభుని, ఒక వ్యక్తి మాత్రం చేర్చుకోవడంతో పాటుగా నేర్చుకుంది. అందుకే మరియా విజయాన్ని సాధించింది. ప్రభు నోటిలో ఆమె మాటలకు ప్రశంస లభించింది. అలాగే మనం కూడా నేర్చుకునే వారంగా జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తుడు జాన్ వెస్లీ గారు రాస్తూ అన్నారు, ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యము. లక్ష్యం అంటే మీరంతా ఎలా చూస్తున్నారంటే, టీవీలో అప్పుడప్పుడు ఛానల్ స్టక్ అయిపోతాయి, బిగుసిపోతాయి. మీరు అట్లా చూస్తున్నారు. నా ఇంకా ఏంటి దైవ సేవకులు రారా ఏంటి, మన పాస్టర్ గారైనా ఇవాళ కూడా అని వస్తున్నారు, దారిలో ఉన్నారు. ఆయన గుడివాడికి గుడ్లవల్లేరికి మధ్యలో ఉన్నారు. మన మధ్యకు ఇంకో 20 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు నేను ఏదో 2 మాటలు చెబుదామని అనుకుంటున్నాను తప్ప నేను కాదమ్మా. మీరు ఫ్రీగా కూర్చోండి. బిగుసుకుపోయి అనవసరంగా వచ్చామంటావా, రామేశ్వరం వెళ్ళిన డాష్ వేసడం తప్పలేదు అన్నట్టుగా అన్నట్టుగా మీరేమి కూర్చోబాకండి. వస్తున్నారు దైవ సేవకులు, అక్షయ్ గారు వస్తున్నారు. మొదటి రోజు మనకి వర్తమానాన్ని తెస్తున్నారు. మనం విని ఆత్మీయంగా బలపడదాం. దానికి ముందుగా మీకు కొంచెం టైం ఉంది కాబట్టి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. లక్ష్యం అంటే ఏంటి బాలాజీ గారు? లక్ష్యం ఏనా ఏంటి జైపాల్ ఏంటన్నాడు అంకులు? గమ్యం చేరటం. అది నిజమే. ఒక లక్ష్యం పెట్టుకోవాలి. పిల్లలు ఏం చేస్తారంటే, నేను ఇంజనీర్ని అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి, నేను రాజకీయ నాయకుడిని అవ్వాలి, నేను యేసన్న గారు అంతటి దైవజనుడిని అవ్వాలి, నేను సానియా మిర్జా లాంటి ఒక ప్లేయర్ని అవ్వాలి, ఇలాంటి లక్ష్యాలు పెట్టుకుంటారు. ఈయన కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాడు చిన్న వయసులోనే. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యము, యేసును నేను ప్రకటించాలని, యేసు కొరకు నేను జీవించాలని, నిరంతరము యేసును నేను స్తుతించాలని. ఇదే నా లక్ష్యం, ఇదే నా ధ్యేయం, ఇదే నా గురి అన్నాడు. లక్ష్యం లేనివాడు ఎన్ని లక్షలున్నా అతడు జీవితం శూన్యపూరితం. నీకు ఎన్నో లక్షలు సంపాదించవచ్చు, కానీ లక్ష్యం లేదు నీకు. లక్ష్యం లేని దగ్గర లక్షలు లేకపోయినా సరే అతని జీవితం ధన్యచరితార్థం. లక్ష్యం కావాలి. నీ గురి ఏంటి? గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను అన్నాడు. అంటే లక్ష్యం ఉందన్నమాట. అది నేను ఒక గురి పెట్టుకున్నాను, ఆ గురి వద్దకు నేను పరిగెడుతున్నాను. ఎక్కడి నుంచి అక్కడ దాకా ఏదో మధ్యలో దారి తీయటం కోసం ఒక తాడు పెడతారు, ఆ పక్కన కర్ర బాగుతారు, ఈ పక్కన కర్ర బాగుతారు కదా. ఆ దారులు తీసుకుంటా ఆ మధ్యలో ఉన్న నాటిని కొంచెం ఇదివరకు ఆ పని చేసేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది ఒకట, కొత్త పద్ధతి వచ్చిన వ్యవసాయ రంగాల్లో కూడా. ఎవరు తీస్తున్నారు మళ్ళీ ఇప్పుడు అట్లా తీసి దారులు తీసి
పక్క ఊడ్చేసి వెళ్తా దారి చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అలా చేయట్లేదు అనుకుంటున్నా. అంటే ఆ పక్కన ఆ కర్రను చూసుకుంటా తప్పుతున్నామేమో, ఈ పక్క వెళ్తున్నామేమో తినగలేకుండా అలా చూసుకుంటూ వెళ్తారు. అలాగే జీవితంలో ఎక్కడైనా దారి తప్పుతున్నామేమో, తొట్టిల్తున్నామో కుడికి కానీ ఎడమ కానీ దేవుని వైపుకు మనం, దేవుని సంతోషపెట్టడం వైపుకు మనం ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన విజయాలను నువ్వు సాధించగలుగుతావు. ఇప్పుడు ఆయన అద్భుతమైనటువంటి హాస్పిటల్ కట్టాడు, ఒక 5 కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టి. అందులో ఆయన ఒక ప్రకటన చేశాడు, సంఘాలు కలిగిన దైవ సేవకులు ఉంటారు, వాళ్ళందరికీ ఉచితంగా మా హాస్పిటల్లో దైవ సేవకులందరికీ మేము ట్రీట్మెంట్ చేస్తామన్నాడు. అంటే సేవకులు చాలామంది ఉన్నారు కానీ సంఘాలు ఉండవు కాబట్టి మేమంతా సేవకులమే అని చెప్తారు వీళ్ళంతా. కాబట్టి అలాంటి సేవకులు కాదు, కానీ సంఘం కలిగి ఒక 50 మందో ఒక 100 మందో సంఘం ఉండి నిజంగా దేవుని పరిచయం చేస్తున్నటువంటి ఆ దైవ సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మా హాస్పిటల్లో ఉచితంగానే ఎన్ని లక్షలైనా సరే ఖర్చు మేము ఉచితంగానే ట్రీట్మెంట్ చేస్తామంటున్నాడు. ఎందుకంటే మా నాన్నగారికి ఒకసారి గుండెల్లో నొప్పి వచ్చింది. అప్పుడు మాది చాలా పేద స్థితి. మా నాన్నగారికి అప్పుడు 4 లక్షలు 3 లక్షలు ఖర్చు అయితే అప్పు కూడా పుట్టే పరిస్థితి మాకు లేదు. దైవ సేవకుడు ఆయన కాబట్టి చనిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ దైవ సేవకులు డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించుకోలేక ఎవరు చనిపోకూడదనే ఉద్దేశంతో ఆనాటి మా పేద స్థితిని జ్ఞాపకం చేసుకుని ఈ రోజున మేము ఈ హాస్పిటల్ కట్టామని ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాడు. 35 సంవత్సరాలకే అనేక దేశాలు తిరిగి అనేకమైన పాటలు రాసి అనేకమైనటువంటి ఆత్మను సంపాదించగలిగాడు. నీవు నేను కూడా జీవితంలో ఏదో అలా గాలికి పుట్టాం కాబట్టి తిని పెరుగుతున్నాం, ఏదో మొదటిని ఏదో ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాం, అలా కాదు. ఒక లక్ష్యం, నేను చచ్చిపోయే లోపుగా నేను ఇది సాధించి చచ్చిపోవాలి. ప్రతి వ్యక్తికి ఒక గురి ఉండాలి. అలా మీరు చేసుకోగలిగితే, అలా లక్ష్యం వైపుకు మీరు సాగగలిగితే సహాయం చేసేందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఉంటాడు. లక్ష్యం లేనోడికి, శ్రద్ధ లేనోడికి, ఒక గమ్యం లేనోడికి, ఒక గురి లేనోడికి ప్రభు మాత్రం ఏం చేస్తాడు? పాస్ అయితేనేమో కాలేజ్ చేయండి, తప్పితేనేమో మ్యారేజ్ చేయండి అంది ఒక ఆవిడ. అంటే ఆవిడకి ఏం లేదనమాట. ఇప్పుడు ఎగ్జామ్స్లో తప్పారనుకోండి మ్యారేజీ, పాస్ అయ్యారనుకోండి కాలేజీ. అంటే ఆవిడకి ఒక లక్ష్యం లేదు. అందుకనే తప్పితే పెళ్లి చేసుకుంటే అత్తగారింటికి వెళ్ళిపోతాం, ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిందే కదా. అదే పాస్ అయ్యామనుకో, కొంచెం చదువుకున్న తర్వాత అట్లా తప్ప నేను ఏమైనా సరే నేను ఈ రీచ్ అవ్వాలి, నేను అనుకున్నది రీచ్ అవ్వాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా పెట్టుబడి పెడుతుంది, దానికి తగ్గట్టుగా తెల్లవారుజాములు లేస్తుంది, దానికి తగ్గట్టుగానే ఆవిడ ప్రిపేర్ అవుతుంది. వ్యర్థమైన వాటి వైపు సమయాన్ని కేటాయించదు. ఎందుకంటే ఆవిడకు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంది. అది లక్ష్యం అంటే. పాట ఉన్నది, పాట ఏంటంటే సజ్జనుడవుగా నీవు ధ్యేయాన్ని గుర్తించుమా, సజ్జనుడవుగా నీవు ధ్యేయాన్ని గుర్తించుమా, విరివిగా సదయుని వేడుమా, విరివిగా సదయుని వేడుమా. సజ్జనుడువుగా అంటే మార్పు చెందిన వ్యక్తిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా. గతంలో మనం లోకంలో అపవాది బిడ్డలుగా ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మార్చబడిన మనం సజ్జనుడుగా అంటే మంచి వ్యక్తిగా మారావు. నీకు ఒక గురి కావాలి. సజ్జనుడవుగా నీవు ధ్యేయాన్ని గుర్తించుమా, నీ ధ్యేయం ముందు గుర్తించు. ఆ ధ్యేయ సాధన కొరకై నీవు చేయాల్సిన ప్రయత్నం చేయి. అప్పుడు సాయపడేందుకు పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ సిద్ధం, నీ కోసం సిద్ధం. వస్తావా, నాతో వస్తావా అంటే ఎవరికి దేవుడు సహాయం చేసి సిద్ధంగా ఉంటాడంటే ఈ లక్ష్యాన్ని, ఈ గురిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి సహాయం చేసేందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సిద్ధమే. ఎవరు పడితే అలా కాదు. అర్థమవుతుందమ్మా? నాకు అర్థమైంది ఏంటంటే నీ చేతికి చిక్కామయ్యా ఇవాళ మేము, మమ్మల్ని వాయించేస్తున్నావు నువ్వు అని. నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా అని అడుగుతున్నాను.
మీరంతా ఎడ కూర్చున్నారంటే కంటి చూపిగా నోటి మాట్లేదంటారే, మీరు అట్ట కళ్ళబడి అట్ట అలా అప్పగించి నన్ను చూస్తున్నారమ్మా. అర్థమవుతుంది నా మాటలు మీకు? ఈ ఉపవాస కొడుకులు ఎందుకు ఏర్పాటు చేశామంటే పడిపోయిన వ్యక్తులు మళ్ళీ తిరిగి లేపబడాలి, చల్లారని వ్యక్తులు మళ్ళీ తిరిగి ఉజ్జీవింపబడాలి. మన సమస్యలకు పరిష్కారం ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మలో దిగజారితే ఆర్థికంగా, నైతికంగా, భౌతికంగా, కుటుంబపరంగా, శారీరకంగా అన్ని విషయాలు దిగజారుతాడు. యెరూషలేము చెరుకోకు వచ్చాడు, ఆస్తి పోయింది, లాగేసుకున్నారు, కొట్టారు, శారీరకంగా మానసికంగా ఒంటరివాడు అయ్యాడు, గాయపరచబడ్డాడు. ఎన్ని రకాలైనటువంటి శ్రమలు ఎందుకు వచ్చినాయంటే ఆయన యెరూషలేములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దిగజారాడు, ఎరుకోకు వచ్చాడు. అది సంగతి. అందుకని ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్తావు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే, దేవునికి దగ్గర అవుతా ఉంటే, దేవునికి సమీపంగా మారుతూ ఉంటే, దినదినము నీ గురిని నువ్వు చేరుతూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. నేను అలాంటి అనుభవాల్లో నేను జీవించనయ్యా, నా సమస్యలు మాత్రం పరిష్కారం కావాలయ్యా అని అనటం అనేది అది చాలా అవివేకం. ఇది ఎలా ఉంటుందంటే, అయ్యా నాకు ఇడ్లీ వద్దయ్యా, కానీ కారపొడి, చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, సాంబారు ఇవన్నీ ఫ్రీగా ఇస్తారంటగా. ఎవరికి ఫ్రీ అయ్యి చెప్పు సిద్ధు? ఎప్పుడు హోటల్కి వెళ్ళలేదా, తెలియదా? సత్యవర్ధన్ ఎప్పుడు ఎవరికయ్యి? ఇడ్లీ తీసుకున్న వాళ్ళకి. ఎవరైతే ఇడ్లీ కొంటారో వాళ్ళకి ఇవన్నీ ఫ్రీ. ఆత్మీయంగా ఎవరైతే ఎదుగుతారో, నాకు దేవుడు కావాలి, నేను దేవుని వాక్య ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇవన్నీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. వాళ్ళ హృదయ వాంఛలు తీరుస్తాడు, మనోభీష్టము సఫలపరుస్తాడు, పెదవుల నుంచి వచ్చే ప్రార్థన మానక ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఇవన్నీ వాళ్ళకు ఫ్రీ, ప్రభువునందు ఆనందించే వారికి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు నా తండ్రి ఇంట సమృద్ధిగా ఉంది అని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను దారి తప్పాను, నేను దిగజారాను, నేను చల్లారాను, నేను దూరం అయ్యాను నా తండ్రికి. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాకు వస్తూ ఉంటాడు. ఈ సీరియల్స్లో, సినిమాల్లో కథ సీరియస్గా సాగుతున్నప్పుడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ కమెడియన్స్ వస్తూ ఉంటారు, కొంచెం ఎంటర్టైన్మెంట్, మళ్ళీ సీరియస్గా మళ్ళీ కథలోకి వెళ్తారు అన్నమాట. అందుకని పాస్టర్ గారు కూడా వాక్యం చెప్తూ మధ్యలో ఏదన్నా చిన్న ఉపమానం చెప్పి మళ్ళీ వాక్యంలోకి వెళ్తూ ఉంటారు అనమాట. అది సంగతి. డైరెక్షన్, ఆ డైరెక్టర్ అలా మలుస్తాడు దాన్ని స్క్రీన్ ప్లే అంటారు. సరే, నా వైపు చూడండి. చిన్న కుమారుడికి పూర్వపు స్థితి వచ్చేసింది. చిన్న కుమారుడు పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకున్నాడు. ఎప్పుడంటే ఆయనకి మొదటిగా తండ్రి గుర్తొచ్చాడు, ఆయన ప్రేమ గుర్తొచ్చింది. ఆయన నా కోసం ఎన్ని చేశాడు, ఏం చేశాడు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, నా భవిష్యత్తు పట్ల ఎన్ని ప్రణాళికలు ఆయన రచించాడు, సిద్ధపరుచుకున్నాడు. నా తండ్రి ప్రేమ ఎంత గొప్పది, నా తండ్రి ఇంటిలో ఎంత సమృద్ధి ఉంది, నా తండ్రితో నేను కలిసినప్పుడు నా జీవితం ఎలా ఉండేది, ఇవన్నీ గుర్తొచ్చాయి. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, తండ్రితో సహవాసం ఎలా ఉండేది, ఎందుకు ఈ రోజున ఇలా దిగదాడాం, ఎందుకు ఇలా మనశ్శాంతి లేకుండా భయంతో బిక్కచచ్చి మరణిస్తామేమో, ప్రభు వస్తాడేమో అనే ఆ మరణ భయంతో కూడా వేదన చెందుతూ, కలత చెందుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఒకసారి ఆలోచించుకోవాలి, తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీలో ధైర్యం వస్తుంది. ఆయన ఎలాంటోడు? కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి, కూలివానిగనైనా నీ ఇంట పని చేయ కనికరమే కోరుదు, కాదనకు నా తండ్రి దిక్కెవరును లేరు, క్షమించి బ్రోవుము. కాదంటాడా? ఏమంటే ఇలాంటి మాటలు సిద్ధపరుచుకుని వస్తే కాదంటాడా? మీకు ప్రకటించారు శుక్రవారం, ఆదివారం సిద్ధపడమని. మీరు సిద్ధపడే వచ్చారా? ఏ మాటలు దేవునితో మాట్లాడాలో? నా ఆత్మీయస్థితి ఎలా ఉంది నాయన, నా ఆత్మీయస్థితి నాకే సంతృప్తికరంగా లేదయ్యా, నా మనసాక్షి నా మీద దోషారోపణ చేస్తుందయ్యా అని దేవునితో చెప్పుకుందాం. మన మనసును, మన హృదయాన్ని కుమ్మరించుకుందాం. అన్న షిలోహులోకి వచ్చి కుమ్మరించుకోవాలా, ఇంటికాడే సిద్ధపడొచ్చి కుమ్మరించుకుందాం. ఇంటికాడ ఏమని సిద్ధపడిందో అదే వచ్చి కుమ్మరించుకుందాం. దావీదు కూడా అంటాడు, ఏమని అంటాడంటే, నేను ఉదయం కొరకు నా ప్రార్థనను సిద్ధపరుచుకున్నాను అన్నాడు. ఏం చేశాడట? ప్రార్థన సిద్ధపరుచుకున్నాడు. ఏం ప్రార్థన చేయాలో సిద్ధపరుచుకున్నామా? అమ్మ ఓ పాట పాడమంటే ఇక్కడికి వచ్చాక
10 నిమిషాలు దేవుని సమయం, ఎంత విలువైన సమయం అయితే నువ్వు దొంగిలించేతను. పాట పాడటానికి ముందు అంత అంత సమయం నువ్వు లేగటం, వాళ్ళని పిలవటం, ఇవన్నీ అజ్ఞానానికి తార్కాణాలు. ఇది నేర్చుకోలేదు వీళ్ళు అనటానికి అవి గుర్తులు, రుజువులు, ఆనవాళ్ళు. వీళ్ళు వస్తున్నారు కానీ కూర్చున్నారు కానీ ఏమి నేర్చుకోలేదు అని గుర్తులు అవి. తర్వాత తండ్రి జ్ఞాపకం చేసుకుంటే ధైర్యం వచ్చింది. నన్ను కాదనడు, నేను ఎంత దిగజారిపోయినా ఎంతైనా బిడ్డనే కదా, నేను పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళితే తోసేయడు, ఆయన అలాంటి వాడు కాదు అన్నాడుగా. యోనా, నువ్వు శిక్షిస్తాను, దండిస్తాను, నిన్ను పట్టణం నాశనం చేస్తాను అంటావు, కానీ నీవు ఎలాంటి వాడువో నాకు తెలియదా? నీవు కటాక్షము కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, శిక్షించుట కన్నా క్షమించుట యందు ఆనందించువాడు, కృపగలవాడు. శిక్షించటం నువ్వు మాని వాళ్ళ పట్ల రేపు పొద్దున ఏం చేస్తావు? నువ్వు కృప కనుపరుస్తావు. నీ బుద్ధి నాకు తెలుసు, నీ స్వభావం నాకు తెలుసు, నీ గుణం నాకు తెలుసు అన్నాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు అనమాట? శిక్షించడంలో తొందరపడ్డావు, కొంచెం ఆలోచిస్తాడు. మనం తప్పు చేసామని తెలిసిన భారతీయ శిక్షాస్మృతిలో ఏముందంటే 99 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని రాయబడింది. అర్థమవుతుందా? 99 దోషులు ఒకవేళ తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి మాత్రం అనవసర శిక్షకు పాత్ర కాకూడదు. కానీ దేవుని శిక్షాస్మృతిలో ఏంటంటే అతడు దోషి అయినప్పటికీ కూడా పశ్చాత్తాపడితే అతను శిక్షించకూడదు. ఎందుకోసం రావాలంటే అవి కావాలి, ఈ కావాలి, మీటింగ్ పెట్టారు పాస్టర్ గారు 3 రోజులు మనం సభలో వెళ్దామని కాదు, మనం సిద్ధపడి రావాలి. మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడం కోసం రావాలి. ఎక్కడ పడిపోతావో నువ్వు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏ అనుభవంలో పడిపోయామో, ఏ నోరు జారటం వల్ల పడిపోయామో, నోటి మాటల వలన నేను పాపము చేయలేదని యోబు చెప్పాడు. దేవుడు కూడా నిజమే అన్నాడు, అతను నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు. ఎక్కడ పడిపోయామో తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే ధైర్యం వచ్చేస్తుంది. తండ్రి నేను ఇలా చేశానయ్యా, నీ కొడుకుని అనిపించడానికి యోగ్యుని పోగొట్టుకున్నానయ్యా, ఎంత కృప చూపించావయ్యా నా పట్ల, కానీ దానికి తగినట్లుగా నేను బ్రతకలేకపోయానయ్యా, కృతజ్ఞతగా జీవించలేకపోయానయ్యా, వెర్రిమొర్రి వేషాలు వేసుకుని ఆయన విలువను పోగొట్టుకుని ఈ రోజున ఇలా తయారయ్యాను ప్రభువా అని ప్రార్థనాపూర్వక సిద్ధపాటు కలిగి రావాలి. తండ్రి గుర్తు చేసుకున్నాడు. తర్వాత ఆయన ఇంట పనివారికి సమృద్ధి అయిన పంట ఉంది అన్నాడు. తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? మీరు మౌనంగా ఉంటే కుదరదు, అడిగిన దాని సమాధానం చెప్పాలి. రిప్లై ఉంటే సప్లై ఉంటుంది అన్నారు. మీ దగ్గర నుంచి రిప్లై రావాలి. 1 దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, 2 పనివారిని, ఆయన సేవకులను, ఆయన దాసులను, ఆయనతో కలిసి నమ్మకంగా కొనసాగుతూ ఆయనతో పాటు సదా ఉంటూ కొడుకు నేనే ఇలా చేశాను, కానీ నా ఇంట్లో పనిచేసే పనివారు ఉన్నారు, సేవకులు, దాసులు, వాళ్ళు బాగానే బతుకుతున్నారు, వాళ్ళు బాగా తింటున్నారు, నాకన్నా వాళ్ళ బతుకు చాలా బాగుంది, నా బతుకు ఇంకా వాళ్ళకన్నా బాగుండేది, కానీ నా బతుకు ఇలా ఏడ్చింది, ఇలా దిగజారిపోయింది. కారణం ఆ దాసులకున్న నమ్మకత్వం, దాసులకున్న కృతజ్ఞత, దాసులకున్న ఆలోచన, అభిప్రాయం కూడా నాకు లేదు అని దాసులను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్యతో కలిసి ఉండటం వలన చూడండి దైవ సేవకులు ఎంత, ఇప్పుడు మనం జాన్ వెస్లీ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అంతా కలిపితే 30 సంవత్సరాలను సేవ ఆరంభించాడు. ఇప్పుడు ఆయనకి 40-42 సంవత్సరాల వయసు. ఎంతో పరిచర్యను జరిగించాడు, ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో 100 మందికి 1000 మందికి బాప్తిస్మాలు ఇచ్చాడు, ఎన్నో దేశాలు తిరిగాడు, ఎన్నో టీవీ వర్తమానాలు, కొన్ని 100 వర్తమానాలు ఇచ్చాడు, యూట్యూబ్ సొంతంగా రన్ చేస్తున్నాడు, ఎంతోమందికి కరోనా టైంలో కొన్ని కోట్ల రూపాయలు సహాయం చేశాడు. తీరా చూస్తే ఆయన వయసు 40 కూడా లేదు. మనం జ్ఞాపకం చేసుకోవాలా? దేవునితో మనం ఉంటే, దేవునితో కలిసి ఉంటే సమృద్ధిగా ఉందాలకి, కడుపు నిండా తింటున్నారు, 10 మందికి పెట్టేవారుగా ఉన్నారు. మనం ఏంటి ఇలా ఉన్నాం? ఈ పందులు పొట్టేంటి దరిద్రం, ఈ కంపు ఏంటి, చెత్త ఏంటి, చెదారం ఏంటి, ఎవడో మోచేతి నీళ్ళు మనం తాగడం ఏంటి అని ఆయనతో ఉన్న పనివారిని జ్ఞాపకం చేసుకున్నాడు. పశ్చాత్తాపం వచ్చిందండి. ఆమేన్. అతని స్థితి మరలా రావటానికి, అతను పోగొట్టుకున్నవన్నీ అతనికి లభించడానికి అతను చేసిన పని ఏమిటయ్యా అంటే, చిచి నా జీవితంలో నేను ఇలా ఇంకా ఉండిపోకూడదు, ఈ స్థితిలో నేను చచ్చిపోకూడదు, ఈ స్థితిలో నుంచే నా ముగింపు కాకూడదు, దీనికి ఒక కొత్త అధ్యాయం తెరవబడాలి, దీనికి ఒక నూతనమైనటువంటి పరిష్కారం నేను కనుగొనాలి అనే ఆలోచన మొదలైంది అతని మనసులో. అందుకే ఉపవాస కోటాలు
తండ్రి వద్దకు రావాలి అనే ఆలోచన, తండ్రికి దగ్గర అవ్వాలి, తండ్రికి సమీపం అవ్వాలి. గతంలో నేను తండ్రి ఎలా ఉండేవాళ్ళమో మరలా తిరిగి అలాగున ఉండగలిగిన అవకాశం నాకు దొరికితే నేను మళ్ళీ తిరిగి తండ్రిని అడిగి సంపాదించుకోవాలి అనే కోరిక, అభిలాషతంలో కలిగాయి. తండ్రితో పాటు సేవకులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనతో ఉన్న సేవకులు చూడండి ఎంత ఆశీర్దింపబడ్డారో, ఎంత వర్ధిల్లారో, ఎంత దీవించబడ్డారో, ఎంత నెమ్మదిగా ఉన్నారో, ఎంతమందికి దీవెనకరంగా వారు ఉన్నారో అని ఆ సేవకులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మూడోదిగా, నేనైతే పందుల పొట్టు తింటున్నాను, తనను తాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఫస్ట్ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన గుణాలు, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన లక్షణాలు త్రోసివేయడని, ఎంతైనా చేర్చుకుంటాడని, ఎంత బాధ పెట్టినా ఎంత ఏడ్పించినా పోతల బొమ్మని అనడని, వెన్నగల మనసని తండ్రి ప్రేమని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనతో సదా ఉంటూ ఎలా దీవించబడ్డారో, ఆశీర్దింపబడ్డారో, ఎలా వర్ధిల్లుతూ వచ్చారో వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. నాకైతే నీ కష్టాలు, నాకైతే నీ బాధలు, నాకైతే నీ శ్రమలు, నాకైతే నీ ఇబ్బందులు, నాకైతే నీ ఇరుకులు, నాకైతే నీ ఇక్కట్లు, కానీ దేవునితో సదా ఉన్న వారి జీవితాల్లో ఎలా సమృద్ధి కలిగి ఉన్నారో, కడుపు నిండా తింటున్నారు. పందుల దగ్గర ఉండాల్సిన కర్మ, అగ్గచిత, దుస్థితి, దుర్గతి, దురవస్థ వాళ్ళకి ఏర్పడలేదు, దాపురించలేదని జ్ఞాపకం చేసుకున్నాడు. మూడోదిగా, తను తాను జ్ఞాపకం చేసుకు. మరి నేనేంటి పందుల పొట్టు దగ్గర ఉన్నాను, నేనైతే తను తాను జ్ఞాపకం చేసుకున్నాడు. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి నిత్యధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. నీవెవరో ముందు తెలుసుకుంటే అప్పుడు నేనెవరో తెలిపి, ముందు నీవెవరో నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు రియలైజేషన్ మొదలవుతుంది. నేను ఎలా ఉండవలసిన వాడిని, ఏ స్థితిలో ఉండవలసిన వాడిని, ఏ స్థాయిలో ఉండవలసిన వాడిని, ఏ అనుభవంలో ఉండవలసిన వాడిని, నేనేంటి, ఎలా ఉన్నానేంటి, నేను గురించి నువ్వు తెలుసుకొని లేదు లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు, దేవుని పాదాల దగ్గరికి వెళ్దాం అని రాగలిగితే త్రోసివేసేవాడు ఆయన కాదు, తృణీకరించేవాడు ఆయన కాదు. ఏదో వస్తామండి 3 రోజులు కూర్చుంటామంటే వచ్చే సంవత్సరం పెడతాం, ఆ పై సంవత్సరం పెడతాం, మన జీవితాలు అలాగే ఉంటాయి. కాదు కాదు కాదు. ఈ ఉపవాస ప్రార్థనలో యాకోబు దేవుని పాదాలు పట్టుకుని విడిచిపెట్టలేదు. నువ్వు ఆశీర్వదిస్తే తప్ప, నువ్వు దీవిస్తే తప్ప రాత్రంతా కన్నీరు విడిచాడు. ఎందుకు ప్రభువా? 12 మంది కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది, 4 భార్యలు ఉన్నారు, విస్తారమైన మందలు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎందుకు ప్రభువా ఇవన్నీ? ఎందుకు? ఈరోజు నా అన్న ఒకవేళ నన్ను చంపేస్తే నేను నీతో యుగాలు జీవించగలని నిరీక్షణ నాలో లేదయ్యా. ఈ బతుకు అవసరమా? ఈ సంపద అవసరమా? ఇది సమృద్ధి, ఇది ఆశీర్వాదమా? ఇవన్నీ నాకెందుకు నెత్తికేసి కొట్టుకుంటాను? నాకెందుకయ్యా? ఈ ఎంతకాలం అయ్యా? నాకు నువ్వు కావాలి, నీతో సదాకాలం జీవించే జీవితం కావాలి అయ్యా, నా పాపాల క్షమాపణ కావాలి, ఆశీర్వాదం కావాలని ఆ రాత్రంతా పడి ఏడ్చాడు. యాకోబు ఎందుకోసం ఏడ్చాడు? ఇంకొంచెం మందలేమని ఏడ్చాడా? ఇంకొంచెం ఆస్తిమని ఏడ్చాడా? ఈ నాకు సాలదని ఏడ్చాడా? నలుగురేనా? ఇంకో 4 భార్యలు ఇమ్మని ఏడ్చాడా? 12 మందేనా? ఇంకో 12 మంది కొడుకులు ఇమ్మని ఏడ్చాడా? ఆశీర్వాదం అంటే ఏంటి? దుష్టత్వంలో ఉన్నానయ్యా, అందరినీ మోసం చేసి నన్ను నేనే మోసపోచుకున్నానయ్యా, నా పరిస్థితి ఇలా ఉందయ్యా, భయం వేస్తుంది, మా అన్న 400 మంది అంటపెట్టుకుని నా దుస్థితి ఇది, కారణం నా పాపమే అని తన పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. గడియారంలో ముళ్ళు తిరగట్లేదని ఒక వ్యక్తి మెకానిక్ దగ్గరికి వెళ్ళాడండి. ఆ ముళ్ళు తీసుకెళ్ళిపోయాడు, గడియారం తీసుకెళ్ళా, ఆ ముళ్ళు పీక్కుని వెళ్ళిపోయాడు. మెకానిక్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ముళ్ళు తిరగట్లేదు బాగు చేయమన్నాడు. ఇప్పుడు మెకానిక్ ఏమంటాడు? చెప్పండి సిద్ధు, చెప్పండి చింటూ, కార్తీక్ నువ్వు చెప్పున్నానా, చెప్పండి సత్యవర్ధన్, జైపాలు, జాన్ వెస్లీ, యవనస్తులు చెప్పండి. ఇప్పుడు ముళ్ళు తీసుకెళ్ళి మెకానిక్ దగ్గరికి పెట్టారండి, అయ్యా బాగు చేయమన్నారండి, ఏమంటాడు? రేపు రాయ్యా 100 రూపాయలు పట్టుకుని అంటాడా? ఏమంటాడు? ముళ్ళుదేముంది లోపల మిషన్ కనుక బాగైపోతే ముళ్ళు ఆటోమేటిక్ తిరుగుతుంది, అంతే కదండి. మిషన్ స్టక్ అయిపోయింది, మిషన్ చెడిపోయింది, మిషన్ ఆగిపోయింది, ముళ్ళు ఎక్కడ తిరుగుద్ది? ముళ్ళేం బాగు చేస్తాం? మిషన్ బాగు చేయాలి. మిషన్ బాగు చేయండి సార్, గడియారం ఆగిపోయింది అంటలా, ముళ్ళు తిరగడం ఆగిపోయింది అంటాడు. ఇవాళ మన సమస్య అదే, అయ్యా ఈ సమస్య అయ్యా, అయ్యా ఈ సమస్య అయ్యా, అయ్యా ఈ సమస్య అంటే కానీ అయ్యా మా జీవితాలు పాడైనాయ్యా, దేవునికి దూరం అయ్యామయ్యా, ఇన్ని శ్రమల కారణం అదేనయ్యా అని అంటలా. అది
ఇప్పుడు చెగ్గడ్డ వచ్చిందనుకో, పిండొద్దయ్యా, ఇంజక్షన్ అంటే నాకు భయం అయ్యా, నేను చేదైన ట్యాబ్లెట్లు మింగలేనయ్యా. నిన్న ఏదో జ్వరమో లేకపోతే ఏదో వచ్చింది మా ప్రైజమ్మకి, వాళ్ళ నాన్న ఏమో ట్యాబ్లెట్లు తెచ్చాడట. నాకు రాగానే రిపోర్ట్ చేసింది మా డాడీ, తాతయ్య చేదు బిల్లలు తెచ్చి మింగమన్నాను నన్ను. మరి ఆ వ్యాధి పోవాలంటే చేదు బిల్లు పడాలి దానికి. నా వ్యాధి ఇది, నా పరిస్థితి ఇది, అయ్యా నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నాకు ఈ దీవెనలు కావాలి అంటున్నాడు గారడి సీమోను. పేతురు ఒక మాట అన్నాడు, ముందు నీ హృదయం సరి చేసుకో. అది సరిగా లేదు. అది హృదయాలు సరి చేసుకోకుండా నాకు అది కావాలి, ఆరోగ్యం కావాలి, సమృద్ధి కావాలి, అప్పులు తీరాలి, పెళ్ళి అవ్వాలి, ఇట్లాంటివన్నీ పెట్టుకోవాక. ముందు హృదయం సరి చేసుకో, ఆటోమేటిక్గా ఏం సరి అయిపోతుంది. ముందు మిషన్ బాగు చేసుకో, పెద్ద ముళ్ళు తిరుగుద్ది, చిన్న ముళ్ళు తిరుగుద్ది, సెకండ్ ముళ్ళు తిరుగుద్ది, అన్ని ముళ్ళు తిరుగుతాయి. ఏ ముళ్ళు ఆగదు మిషన్ సరి అయిపోతాయి. అన్నీ ఆటోమేటిక్గా యథాతథగా అర్ధరాత్రి పూటైనా తెల్లవారుజామైనా ఆక్కడ తిరుగుతాయండి. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి మనం చెప్పేది అదే, శాశ్వతమైన పరిష్కారం. పందులు పట్టుకుని ఎంతకాలం బతుకుని నేను. దేవుని వాక్యము ఇది మన్నా. ఆమేన్. పందులు పొట్టు అంటే దరిద్రపు పుస్తకాలు, దరిద్రపు సీరియల్స్, దరిద్రపు లోకంలోని చెత్త, అదే పందులు పొట్టు అంటే. పంది అంటే తెలుసా? పందుల ముందు మీరు ముత్యాలు పోస్తే అవి కాళ్ళతో తొక్కేస్తాయి. అంటే దేవుని వాక్యాన్ని తొక్కేసే వాళ్ళు పందులు. వాళ్ళు తింటారు ఏంటయ్యి, అది పందులు పొట్టు అంటే. దేవుని వాక్యాన్ని తోసేసే లోకస్తులు, అన్యజనులు ఏం తింటారండి? వాళ్ళు తెల్లలేసి కంచి వాక్యం తింటారా? ఏం తింటారు? చెత్తా చెదారం లోకంలో. చూడండి, భక్తి చేస్తూ సినిమా బూత్ పాటలు పెట్టి ఎగురుతున్నారండి వాళ్ళు. సినిమా పాటల్లో కూడా బూత్ పాటలు పెట్టి ఆ బొమ్మల ముందు ఎగురుతున్నారండి. అదే పందుల పొట్టు అంటే. పందులు తినే పొట్టు పందుల పొట్టు. ఎవరైతే దేవుని వాక్యాన్ని తోసేసి తొక్కేసి వెళ్ళిపోతారో వాళ్ళే పందంటే. వాళ్ళు తినేది నువ్వు ఈరోజు తింటున్నావు, అందుకే దిగజారావు. నీకు దేవుడు ఏం పెట్టాలి? శ్రేష్టమైనది ఇచ్చాడు, అమూల్యమైనది ఇచ్చాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా. ఎవడన్నా వచ్చి కూర్చుంటే 5 నిమిషాలు గబగబా వాడికి ఫోన్ వచ్చినట్టు వెళ్ళిపోతాడు, ఎవరు పిలిచినట్టు వెళ్ళిపోతాడు. ఉండలేడు ఇక్కడ. ఎందుకంటే నా సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యము మీకు ఇస్తాను అన్నాడు ఆయన. నిలబడాలతో కూడా భాగ్యమే. 2 గంటలు చెప్పినా, 3 గంటలు చెప్పినా, 10 అయినా 11 అయినా, పాస్టర్ గారు లేట్ అయితే ఒకవేళ 10 దాకా నేనే చెప్పినా, గుండెలు డామ్ డామ్ అన్నయే, పైకి మాత్రం మేనేజ్ చేస్తారు కనబడకుండా. ఉరికిన అంటున్నానమ్మా, గుడివాడ ఆయన ఎంతసేపు వస్తాడు గుడివాడ నుంచి, ఇందాడే గుడివాడ దాటిపోయాను పాస్టర్ గారు అన్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం మీకు ఇస్తాను. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ముగిచ్చేద్దామా, త్వరగా ముగిచ్చేద్దా బాగుండు అనుకోడు. మాటి మాటికి బయటికి వెళ్ళిపోడు. ఈ వాక్యము యాకోబుకి ఇచ్చాడు, అది భాగ్యం, అది దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యాన్ని విడిచిపెట్టేసి పందుల పొట్టు అన్యజనులతో కలిసి వాళ్ళతో పాటు అయితంటా కూర్చున్నావు అనుకోండి, మన స్థితి గుర్తించి, అందుకే కదా నేను దిగజారాను, అందుకే కదా నెమ్మది పోగొట్టుకున్నాను రికగ్నైజ్ చేసి నువ్వు తన దగ్గర రాగలిగితే ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు నిన్ను. పోతల ఇప్పుడు కనబడ్డాను నేను దరిద్రుడా అంటాడా? కన్ను మిన్నుగా అనకుండా మిన్ను మీరిపోయాను, చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు, నీ మనసు వెన్నయ్యా, నా కన్న తండ్రి నా యేసయ్యా. మనమైతే అప్పుడు కన్ను మీద కనపడలేదే, ఎట్లాంటి మాటలు మాట్లాడవరా, ఎన్ని మర్చిపోతావా అంటాం మనం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కన్ను మిన్ను కానప్పుడు నేను ప్రవర్తించినా నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోలేదయ్యా, చిన్నబుచ్చుకోలేదయ్యా, నన్నంత నిర్లక్ష్యం చేసావుగా, నన్నంత చీప్గా చూసావుగా, ఆ బైబిల్ చదివేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు కాదు. వాసు రాలేదా బాలాజీ? వాసు పాట పాడతాడు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, గుర్తుందా జాన్వేస్లీ నీకన్నా మీ నాన్న పాట? పాడతారా మీ నాన్న? పాడతాడు అయ్యగారు అడవే పెళ్లి కూతురు తలకాయ ఉంచేస్తాం. ప్రార్థించకపోయినా పలకరించకపోయినా ఆయనట చిన్నబుచ్చుకోకుండా ప్రేమతోనే లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులను కానీ ఒక సమయం వస్తుంది, యెహోవా దొరుకు కాలములోనే మీరు ఆయన్ని వెదకండి, ఆయన సమీపముగా ఉండగానే మీరు ఆయన్ని వేడుకోండి. వెంకటేశ్వరరావు నేను ఇద్దరం బండి వేసుకుని వచ్చాం చిత్రం నుంచి. ఆయనకి ఏదో బ్యాగ్ ఇచ్చాం, కిన్లీ బాటిల్స్ తెచ్చా, కిన్లీ బాటిల్ ఇచ్చా. వెంకటేశ్వరరావు బాటిల్ ఇక్కడ పెట్టినానా, ఆయన వచ్చి టిఫిన్ చేస్తారు ఇక్కడ పెట్టినానా అంటే దగ్గర ఉండగా ఆయన గుమ్మం దాటే కన్నా ఈ మోతకి ఆయన వినపట్ల వెంకటేశ్వరరావు అన్నా, మా అనుభవుడు వచ్చేసాడు. అదే దగ్గర ఉండగా బండి దిగంగానంటే దాటిపోయాడు, పైకి ఎక్కేశాడు, గుమ్మం కూడా దాటేశాడు. ఈ మోతలో ఈ పాటలో నేను ఎంత గట్టిగా పిలిచినా వినపట్ల, వినకూడదని కాదు అని వినపట్ల. దేవుడు కూడా సమీపముగా ఉండగానే మీరు ఆయన పిలవండి, ఆయన వేడుకోండి. ఆ తర్వాత ఏశావు ఆయన కోసం కన్నీళ్ళు కార్చాడు. అయ్యా 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 మంచంలో పడిపోయిన తర్వాత ఎక్కులు గుడుతూ అమ్మా తీసేయండి, ఇంట్లో తీసేయండి అని పెద్దలు చెప్తారు. వద్దు చెత్త పెట్టండి, ఆడు కట్టుకుని ఇంట్లో పడుకోబెట్టరు. ఏమో అమ్మ జమ్మ గారు అబద్ధం చెప్తాను ఏమన్నా? ఆడు కట్టుకున్నాడు, కష్టపడి కట్టుకున్నాడు, 15 లక్షలు 20 లక్షలు పెట్టి ఆడు కష్టాజిత్తం చెమట కట్టుకున్నాడు. ఆడు కట్టుకుని ఇంట్లో పెట్టడం, తీసేయండి పెట్టి పెట్టండి, చెత్తమ పడుకోబెట్టేసేయండి. నేను పెద్ద అని చెప్తున్నా కానీ నా మాట ఏనండి. అవును, ఇందిరాగాంధీ డెడ్ బాడీ చూశారు మీరు టీవీలో? అప్పుడు ఒకటి 2 టీవీలు ఉండే ఊరు మొత్తం మీద, చూసారా? ఇంట్లోనేగా. రాజీవ్ గాంధీ డెడ్ బాడీ చూసారా? పెద్ద పెద్దలు ఎవరు చచ్చిపోయి ఎక్కడ పెడతారా? ఇంట్లోనే. రోడ్డు మీద పెట్టరు, చెత్తమ పడుకు పెట్టరు, ఇంట్లో పెడతారు. చూడలేదా? ఎవరు చచ్చిపోయినా చూడలేదు మీరు? అడు చూస్తారండి, అవి అబద్ధం చెప్తున్నానా? ఏమో చూద్దారని నువ్వేనా చూసావా? ఎక్కడ పెడతారు పెద్దలు చచ్చిపోతే? హాల్లో పెడతారు, అందరూ వెళ్ళి హాల్లో చూసుకుని తిరిగి చూసొస్తారు. రేపు వద్దున కనీసం పర్టికులర్ చూడండి మీరు. మన వల్ల తీసేయండి, ముందు తీసేయండి, బయట పెట్టు, చెత్త త్వరగా త్వరగా ఎక్కువ ఉండు, 5 నిమిషాలు ఉంటాడు, ఆలస్యం చెప్పకండి. అంతా అయిపోయిన తర్వాత ఏసావు ఏడ్చాడు, ఉపయోగం లేదు. ఎప్పుడో సిలువలో దొంగ ఆఖరి క్షణంలో అన్నాడుగా, మంచంలో పడ్డాక ఏసయ్యా ఏసయ్యా అని అందాంలే పరలోకం తీసుకొస్తాడు. అలా కూడా అలా ఏడ్చాడు, కన్నీరు విడిచాడు. అయ్యా 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 దొరకలా. నీకు చాలా అవకాశాలు ఇచ్చాను, నీకు చాలా తరుణాలు ఇచ్చాను, చాలామంది దైవ సేవకులను పంపించాను. వేకునే లేచి నేను నీకు దైవ సేవకులు నీ దగ్గరికి వచ్చి చెప్పారు, పెందల కడనే లేచి వచ్చారు. అయినా నువ్వేం చేయలేదు, మాటతో వేసావు, తృణీకరించావు. ఆ పరిస్థితులు మనకు రాకూడదని, ఆ పరిణామాల్లో మనం చిక్కబడకూడదని దేవుడు ఇస్తున్న మరొక అవకాశం. నాకు తెలియదు ఇదే చివరి అవకాశం కూడా తెలియదు. నీకు నాకు ఇది చివరి అవకాశం ఏమో, సరి చేసుకోవడానికి, దిద్దుకోవటానికి తెలియదు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, రేపు ఏమి సంభవిస్తుందో మీకు నాకు తెలియదు, ఎవరికి తెలియదు, దేవుడి తప్ప. రేపు ఏమో అప్పుడే ఉండలేండి, మరి 60 ఏళ్ళు కూడా నిండలేదుగా, మొన్నగా 59 వచ్చినాయి నాకు, ఇంకా 2 ఏళ్ళైనా ఉన్నా, ఏమో 2 ఏళ్ళు ఉంటావో 2 రోజులు ఉంటావో, మాట్లాడితే కేట పడిపోతావు, పక్క ఒరిగిపోతావు, ఎవడ తెలుసు? లేదు 20 ఏళ్ళు ఉంటావో, ఎవడ తెలుసు? మన చేతిలో ఏమైనా ఉందా? షుగర్ వచ్చి 15 ఏళ్ళు నుంచి అట్టగా బండి లాగిచ్చేస్తున్నావు, ఇంకో 15 ఏళ్ళు లాగిచ్చేస్తానేమో, తెలీదు. లేదా ఇంకో నెల 2 నెలలకి వెళ్ళిపోతానేమో, నా చేతుల్లో ఏమీ లేదు. కానీ ఎప్పుడు నేను కన్ను మూసినా నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళగలను అనే ఆ నిరీక్షణతో బ్రతికి చచ్చిపోగలిగితే వాడు భాగ్యవంతుడు, దేవునికి స్తోత్రం. లేదు అంటే ఆ అవకాశం మనకి ఇస్తున్నాడు దేవుడు, ఆ యొక్క అనుభవం నువ్వు చేరుకో, ఆ యొక్క అవకాశం నువ్వు పొందుకోమంటున్నాడు. ఒకటి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయనతో ఉన్న సేవకులను బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. మూడోది తన దుస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు, తండ్రి దగ్గరికి వచ్చి తను పూర్వం ఎలా ఉన్నాడో అంతకన్నా అధికంగా దేవుడు మరలా ఆయనకి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆమేన్. ఎండిపోయిన ఎముకల దగ్గరికి దేవుడు యెహెజ్కేలు తీసుకెళ్ళాడు. ఎండిపోయిన ఎముకలారా,
ఇవి మళ్ళా బతుకుతాయా అని అడిగాడు. ఏజ్కేల్ ఏమన్నాడు? ఏజ్కేల్ ఏమన్నాడు? బతుకుతాయా? ఎండిపోయినాయి అంటే చచ్చిపోయి ఎంతో కాలం అయిపోయింది అనేది. ఏలీషా శవం పెడితే చచ్చిపోయి ఎంతో కాలం అయిపోయినటువంటి ఆ శల్యం, ఆ అస్థిపంజరానికి శవం తగలంగానే ఆ అస్థిపంజరం ఏమైపోయింది? బతికింది. ఎముకలే మళ్ళీ ఆ అస్థిపంజరం మాంసం బతికి అందులో జీవం వచ్చి నిలబడినది. ఏజ్కేలు నీకే తెలుసును ప్రభువా అన్నాడు. అంటే ఎప్పుడో ఆత్మీయంగా చనిపోయాం. భక్తుడు అంటాడండి, నీ యందు నీ ప్రజలమైన మేము ఆనందించున్నట్లుగా మరలా మమ్మల్ని బ్రతికించవా అంటాడు. బ్రతకటం అంటే ఏంటి? దేవుని యందు మనం ఆనందిస్తూ జీవించడమే బ్రతకటం. మిగిలిన వాళ్ళు బతుకుతారు, కానీ వాళ్ళు దేవుని దృష్టి చచ్చిన వాళ్ళతో సమానం. అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. అదే చిన్న కుమారుడు ఏమన్నాడు? ఈ నా కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. తండ్రి సహవాసానికి దూరం అయిపోయాడు. తండ్రితో ప్రతిరోజు ఆయనకి సంబంధం లేదు. మీరు డౌట్గా చూస్తున్నారు కాబట్టి చూడండి రిఫరెన్స్. కీర్తన గ్రంథం 85వ కీర్తన గ్రంథం 85వ కీర్తన అనుకుంటున్నాను. 6వ చరణం చదవండి. 85:6. ప్రసాద్ అయ్యగారు వచ్చారు చూడు, కాఫీ కానీ టిఫిన్ కానీ. 85:6. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? చాలరా తల్లి. బ్రతకడం అంటే ఏంటంటే నీ యందు మాకు సంతోషం లేదు, నీ యందు మాకు ఆనందం లేదు, వాక్యంలో మాకు సంతోషం లేదు, ప్రార్థనలో సంతోషం లేదు, ఆయన కౌగిట్లో పరవశించిన అనుభవం లేదు. నీ యందు సంతోషించిన ఆ అనుభవం మేము పోగొట్టుకున్నాం అంటే మేము చచ్చిపోయామని అర్థం. బతికినోడు ఏం చేస్తాడు? ఎలా ఉంటాడంట? దేవుని బట్టి సంతోషం ఇస్తాడట, ఆయన బట్టి ఆనందిస్తూ ఉంటాడట. ఆడు దేవుని దృష్టిలో బతికినోడు. అప్పుడప్పుడు ఒరి చచ్చినోడా అని తిడతారు. అంటే ఏంటి? అలాంటి లక్షణాలు కలిగిన వాడవు నువ్వు అని, అలాంటి స్వభావం కలిగిన వాడవు నీవు అని. దేవుని యందు మరలా మేము సంతోషించాలి అంటే తండ్రి దగ్గరికి వచ్చి చిన్న కుమారుడు ఏం చేశాడు? మరలా సంతోషించాడు, మరలా ఆనందించాడు. ఆమేన్, హల్లెలూయా. నీ యందు మరలా మేము సంతోషించినట్లు మరలా మమ్మల్ని బతికించు నాయనా అని దేవుడు వేడుకున్నాడు. బ్రతికించయ్యా అంటే బ్రతకటం అంటే దేవునిలో మనం సంతోషించటం, వాక్యంలో సంతోషించటం, ప్రార్థనలో పరవశించటం, సహవాసంలో ఆనందించటం, ఎప్పుడెప్పుడు మందిరంలోకి వెళ్ళిపోవాలనే ఆశ, ఎప్పుడెప్పుడు మందిరంలో గడపాలనే కోరిక కలిగి ఉండటం బ్రతకటం అంటే అది. లాజరు చచ్చిపోయి ఎన్నాలైంది? 4 రోజులు. అవునా? నాయీను పేద విధవరాలు కొడుకు చచ్చిపోయి ఎన్నాలైంది? 1 రోజు. క్రితం రోజు చచ్చిపోయాడు. యాయీరు కుమార్ చచ్చిపోయి ఎంతసేపు అయింది? అప్పుడే, ఆ రోజే, అంత మునిపే, జస్ట్ అప్పుడే. అయ్యా చచ్చిపోయింది అయ్యా నీ కూతురు, ఎందుకు అనవసరం బాధకని? అప్పుడే చచ్చిపోయింది. నాయీను పేద విధవరాలు కుమారుడు నిన్న చచ్చిపోయాడు. లాజరు 4 రోజుల క్రితం చచ్చిపోయాడు. నువ్వు ఎప్పుడు చచ్చిపోయావో? అదేంటో ఎంత మాట అన్నావు? మేము చచ్చిపోతే దెయ్యాలవా, పొరుగు దెయ్యాలవా? అవును, మనం ఎప్పుడు చచ్చిపోయి ఎన్నాళ్ళైందో? ఆత్మలో చచ్చిపోయి 1 నెల అయిందేమో, 3 నెలలు అయిందేమో, 7 నెలలు అయిందేమో. అంటే ఎముకలుగా మారిపోయామేమో. అర్థమవుతుందండి? అప్పుడే చచ్చిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించాడు. నిన్న చచ్చిపోయిన నాయీను పేద విధవరాలు కుమారుని బ్రతికించాడు. 4 రోజుల క్రితమే చచ్చిపోయిన లాజరుని బ్రతికించాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీవు దేవుల్లో ఆనందించడం మానివేసి మర్చిపోయి ఎన్నేళ్ళైందో ప్రార్థనలో ఆయన సన్నిధి దొరికి నీకు ఎన్నేళ్ళైందో వస్తున్నావు, కూర్చుంటున్నావు, జడ పదార్థంలాగా వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు.
నేను చనిపోయానో బతికానో కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. ఆత్మలు చనిపోయాం లేదో. చిన్నపిల్లండి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, పరీక్షలు చేసి అనవసరం అండి, అయిపోయింది, ప్రాణం అయిపోయింది, బతకడండి, చచ్చిపోయాడండి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారని ఒక దైవ సేవకుడు, నా ఫ్రెండు డాక్టరు, ఆ దగ్గర తీసుకెళ్దాం, ఎక్కడన్నా లోపల కొరపానం ఏమైనా ఉందేమో అని గబగబా కారులో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ఆ చిన్న పిల్లని పట్టుకుని పటేల్మని కొట్టాడండి. అన్నాడు. అంటే ఎక్కడో ప్రాణం ఉందన్నమాట. అరిచాడు. అప్పుడు ఫ్రెండ్ చెప్పాడు, రే నేను బతికిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. వాళ్ళ అమ్మ నాకు ధైర్యం చెప్పు, పిల్లడు ప్రాణం బోలా, ఎక్కడో ఉంది, కొనూపురు ఉంది, నేను బతికిస్తాను, ధైర్యంగా ఉండండి అని లోపల తీసుకెళ్ళిపోయి ఐసీలో పెట్టేసి ఆ పిల్లోడిని బతికించాడు. అంటే ఇంకా బాధ, నేను తండ్రికి దూరం అయ్యాను, తండ్రి ప్రేమను నోచుకోలేకపోయాను, తండ్రి ప్రేమను నేను తులకం చేశాను అని ఎక్కడో బాధ. ఆ కివ్వుమని ఆ కేక, ఆ కళ్ళమ్మట నీళ్ళు, ఆ అరుపు, ఆ వేదన ఇంకా నీలో కొద్దన్నా ఉన్నాయి అంటే నేను ఎట్టగొడ బతికిస్తాడు. అర్థమవుతుందమ్మా? బతికిస్తాడు. నేను బాగానే ఉన్నాను, ఇంతే భక్తి, బాప్తిసం పొందా, ప్రభుత్వం వెళ్ళిపోతా అని ఆ భ్రమలో ఉన్నావు అనుకోండి, అది నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థం. నీ ఆత్మీయస్థితి ప్రమాదంలో ఉందని అర్థం. తీసుకొచ్చి ఓకే, అయ్యగారు వచ్చారు, నా మాటలు నేను ముగిస్తాను. ఒకవేళ రేపు రావటం అయ్యగారు లేట్ అయితే ఈ మాటలు కొనసాగిస్తాను. మీన్ రేపు అయ్యగారు లేట్ అవరు, కరుణాసాగర్ గారు ఎప్పుడు లేట్గా రాలా, ఆయన ఎప్పుడు ముందే వచ్చేస్తారు. రేపు అయ్యగారు ఎల్లుండి అయ్యగారు కూడా లేట్ అవరు, ముందే వచ్చేస్తారు. ఒకవేళ పొరపాటు నేను లేట్ అయితే పెద్దయ్య గారు, బొడ్డయ్య గారు ఉన్నాడుగా, కొనసాగిస్తాను. ఏం చెప్తున్నాను నేను? తండ్రిని జ్ఞాపకం చేసుకోండి, ఆయనతో సదా జీవిస్తున్న, అభివృద్ధి పొందుతున్న, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్న ఆయన సేవకులను జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎలాంటి కన్నీటి మధ్యలో ఉన్నారో, అన్నపానములు కన్నీరుగా ఎలా మార్చుకున్నారో, ఈ దుస్థితి కారణం ఏంటో గుర్తుపెట్టుకోండి. దేవుని వైపు తిరగండి. దేవుడు పూర్వం మనం ఉన్నదానికన్నా మనం పోగొట్టుకున్నదాన్ని మళ్ళీ తిరిగి మనకు దయచేయడానికి ఈ ఉపవాస కూడికల్లో ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కూడికలు జరిగాయండి, ముగించబడ్డాయండి, అయిపోయినాయండి, బాగా జరిగింది కాదు. ఈ కూడికల ద్వారా నువ్వెంత రివైవల్ కాగలిగావు, నీలో ఎంత ఉద్యమం రాగలిగింది, నీలో ఎంత ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలిగావు, మళ్ళీ తిరిగి ఆత్మలో ఆనందించగలుగుతున్నావు, ప్రభువులో పరవశించగలుగుతున్నావు, పోగొట్టుకున్న అనుభవాన్ని సంతరించుకున్నావు. అందుకే బైబిల్ చెబుతుంది, సడలిన మీ మోకాళ్ళను, వడలిన మీ చేతులను బలపరుచుకోండి. మోకాళ్ళు ఏమైపోయినాయి? సడలిపోయి. చేతులు ఏమైపోయినాయి అంటే భౌతికంగా ఒకసారి మనం మోకరించలేము. దాని గురించి అట్లా ఆత్మీయంగా చెప్తున్నాడు. వృద్ధాప్యం వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని శారీరక బలహీనతలు వచ్చినప్పుడు మనం మోకరించలేని పరిస్థితి రావచ్చు. కానీ అంతరంగంలో, ఆత్మీయతలో నువ్వెప్పుడు నిరంతరము ఎడతెగక ప్రార్థించే వ్యక్తిగా నీవు, దేవుళ్ళు ఆనందించే వ్యక్తిగా నీవు, నేను. హల్లెలూయా. కళ్ళు వంచండి, కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసి దైవ సేవకులకి సమయం అప్పగిద్దాం. అయ్యా, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ 7 దినాలు, ఆదివారం వరకు ఈ కూటాలు జరుగుతాయి. నన్ను పూర్తిగా నాయన రూపాంతరపరచు తండ్రి, నన్ను నవీనపరచు తండ్రి, నన్ను శుద్ధీకరించు తండ్రి. దేవుని పాదాల దగ్గర మన ఆత్మీయ స్థితిని ఒప్పుకుందాం. ఇంకా రావటం వెళ్ళటం అనే అనుభవాలు, ఆ వాడుకలు విడిచిపెట్టేద్దాం. నేను ప్రభువులో స్థిరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి, వాక్యంలో ఆనందించాలి, ప్రార్థనలో గడపగలగాలి, దేవునితో ఏకాంత అనుభవం కావాలి నాకనే ఆ పట్టుదల, దేవుని వెతికే అనుభవం మనకు కావాలి. రాత్రి ఈ సేవకుని ద్వారా మాతో మాట్లాడు నాయన, ఆయన ప్రార్థన చేద్దాం. అలాగే సహోదరి చుక్కమ్మ, పావని వాళ్ళ అమ్మ డెంగ్యూ జ్వరంతో బాధపడుతుంది. ఆమె షుగర్ కూడా 400 పైగా ఉంది. ప్రార్థన చేయమని కోరారు. చుక్కమ్మ ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ప్రార్థన మనవులు ఉంటే తర్వాత నాకు ఒక చీటీ రాసి నాకు ఇవ్వండి. ఈ వారం రోజులు ఆ ప్రార్థన మనవులు
రాత్రి వాక్య పరిచర్య కోసమును అలాగే చుక్కమ ఆరోగ్యం కోసమును ఈ 7 దినాలు జరిగే ఈ ఉజ్జీవ ఉపవాస ప్రార్థన కూడికలు, ఈ ప్రక్షాళన కూడికలు దైవ సేవకులను బలపరిచి ఆత్మతో కృపతో నింపి కావలసిన వర్తమానాన్ని వారి ద్వారా దేవుడు మనకు అందించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుని హస్తాలకు అప్పగించుకుందాం. చేతులెత్తి తండ్రికి ఒకసారి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రం, చెల్లించుకొనుము. స్తోత్రం. గడిచిన దినములని నాయన నీ కృప కలిగిన హస్తముల కింద తండ్రి మమ్మల్ని ఇంతవరకు పదిలపరిచి భద్రపరిచి నేటి దినాన్ని నాయన సజీవుల లెక్కలో వచ్చి ఈ రీతిగా ప్రభా నీ సన్నిధిలో సమకూడి ఈ ఉపవాసపు కూడికలో నాయన మా జీవితాలను ప్రభా మేము సరి చేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి నాయన ఈ 7 దినాల కూడికలను ప్రభా మీ దాసులు ఏర్పాటు చేసి నాయన ప్రతి ఒక్కరిని ప్రక్షాళన చేయాలని ప్రభా నాయన మీ సేవకులు నాయన ఏర్పరిచిన ఈ కూడికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి నాయన మీ దాసుల్ని నాయన బలపరిచి ప్రభా తప్పిపోయిన కుమారుడు గురించి ప్రభా ఇంతవరకు నాయన మీరు మాట్లాడారు. మొదటి దేవుని వేడుకున్నాడు, తర్వాత తండ్రిని వేడుకున్నాడు. నాయన నేను తప్పిపోయానని ప్రభా తప్పిపోయిన కుమారుడు తమ జీవితాన్ని గురించి తండ్రి ఎంతో వేదన చెందినట్లుగా ప్రభా నీ లేఖన భాగాల్లో నాయన మరి చూస్తూ వచ్చాం. అలాగే ప్రభా యాకోబు నాయన తనకు ఆశీర్వాదం లేదని నాయన ఎంతగానో విలపించాడు. నాయన 12 మంది కుమారులు ఉన్నాను, కుమార్తె ఉన్నాను, వాటిని బట్టి సంతోషించలేదు. కానీ నాయన నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను విడవనని ప్రభా ఆ రోజు ఒక ఆశీర్వాదం పొందుకున్నట్లుగా నాయన మీ దాసుల ద్వారా నాయన తెలియజేశారు. అలాగే ఏసావు అయితే తండ్రి తన చివరి గడియల్లో కొరకు నాయన తండ్రి నిన్ను వేడుకోక తమ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా ప్రభా నీ లేఖన భాగాల్లోంచి నాయన తెలియజేశారు. మా జీవితాల్లో కూడా ప్రభా మేము నాయన ఏ స్థితిలో పడిపోయామో, ఎక్కడ నాయన దిగజారిపోయామో మా జీవితాలనైనా ఈ ప్రక్షాళన కోడికలో ప్రతి ఒక్కరు సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ దినదినము నాయన ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేయమని ఈ సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగే బలహీనముగా ఉన్న బిడ్డల నిమిత్తమైన ఆయన ప్రార్థన చేస్తున్నాం. సుక్కమ్మ గారి గురించి తండ్రి ఆ బిడ్డకు నాయన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతను నాయన మీరు దయచేయమని ప్రభా ఈ రాత్రి ఆ బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేసి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే ప్రభా మీ సేవకులు మా మధ్యకు వచ్చి ఉన్నారు. అయ్యా ఈ రాత్రి ఏ సందేశం అయితే ఇచ్చి సంఘాన్ని బలపరుస్తబడుతున్నారు ఆ సందేశము ద్వారానైనా మీ దాసుల ద్వారానైనా మీరు మాట్లాడి సంఘ క్షేమాభివృద్ధి కోసమై ప్రభా మీ దాసులనైనా మీరు ఆశీర్వదించమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మా జీవితాలకు కావలసిన మాటలు ప్రభా మీరు తెలియజేసి ప్రతి ఒక్కరినైనా ప్రక్షాళన చేయమని నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. చింటూ బాప్తీషన్ తీసుకుంటానని తెలియపరిచాడు. ఎవరైనా బాప్తీషన్ తీసుకున్న వాళ్ళు ఉంటే మీ పేర్లు నాకు ఇవ్వండి. ఈ మీటింగ్స్ తర్వాత మీకు బాప్తీషన్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఇంకా ముందుకు సర్దుకొని కూర్చుంటారా? ఎవరైనా వచ్చినా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కొద్దిగా ముందు సర్దుకొని. ఓకే. గోడ తిరిగి శ్రీను అయ్యగారు కాఫీ తాగడం అయితే వచ్చేసి తీసుకొచ్చి అయ్యగారు ఎదురుకుండా ఉన్నారు. కాఫీ తాగడం అయితే తీసుకొచ్చేసి. ఓకే. దయచేసి 7 కూడికల్లోనూ మీరు పాలు పంపులు పంచుకోండి. ఆదివారపు ఆరాధనలతో ఈ కూడికలు ముగుస్తాయి. ఆదివారం కూడా మనకి చిత్రంలోనూ అలాగే మామిడికోల్లో జోసఫ్ మొరాల గారు అనే ఒక గొప్ప దైవజనుడు దేశ విదేశాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ బైబిల్ కాలేజీలో కూడా అనేక మందిని వాక్య తర్ఫీదునిచ్చి సేవకులుగా సిద్ధపరుస్తూ గతంలో మామిడికోళ్ళు వచ్చారు.
వారు ఆదివారం మన శనివారం ఆదివారం ఉంటారు. అన్ని కూడికల్లో మీరంతా పాలు పంపులు పంచుకోండి. ప్రభు కొరకు మీరు పడే ప్రయాసది ఎప్పటికీ వ్యర్థం కాదు. లేదులే లైట్గా ఒక రోజు 2 రోజుల పాలు పంపులు పంచుకుంటామంటే దేవుడు కూడా మన విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరం. ఎవరైనా పెద్దవాళ్ళు, ఇక మాణిక్యమ్మ గారు, ఇక సాల్మన్ గారు తల్లి లాంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఆగిపోతే తప్పేం కాదు అది. కానీ అవకాశం ఉన్న వాళ్ళంతా మీరంతా 7 కూడికల్లోనూ పాలు పంపులు పంచుకోండి. సిద్ధపడండి. ఏ మాటలు దేవునితో చెప్పాలో, ఏ విధమైనటువంటి ఆత్మీయ స్థితిని దేవుని దగ్గర నుంచి కోరుకుంటున్నారో సిద్ధపడండి. మీ ఆత్మీయ సిద్ధపాటు మీ భౌతికమైన అక్కరలకు అది తీర్చడానికి అవకాశం కలిగిస్తుంది. మీరు ఆత్మీయంగా ఎలాగైనా ఉండండి మా పాపంలో, మేము భౌతికంగా దీవించబడాలని మీరు ప్రార్థన చేయండి అంటే దానికి దీనికి లింక్ ఉందన్నమాట. అందుకని ముందు ఆత్మీయంగా సిద్ధపడితే, హృదయం సరి చేసుకుంటే ఆటోమేటిక్గా మన అవసరాలు, మన అక్కరలు దేవుని కృపలు తీర్చబడతాయి. మన జటిలమైన కఠినమైన సమస్యలు పరిష్కరింపబడతాయి. మన జీవితాలలో విజయ పరంపరలు మనం చవిచూడగలుగుతాం. కాబట్టి ముందు మన ఆత్మీయ స్థితి మీద దృష్టి పెట్టండి. దేవుని యందు నేను మరలా ఆనందించున్నట్లుగా నేను మరలా బ్రతకాలి. దేవునితో నేను యుగయుగాలు జీవించినట్టుమే నా గమ్యముగా, నా గురిగా, నా లక్ష్యంగా నేను ఎంచుకోవాలి అని తప్పిపోయిన కుమారుడు మొదట దేవుణ్ణి, తర్వాత ఆయనతో జీవిస్తున్న సేవకులని, తర్వాత తన దుస్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా మీరు కూడా తండ్రి దగ్గరికి రాగలిగితే త్రోసివేయని దేవుడు, తృణీకరించిన దేవుడు, నిరాకరించిన దేవుడు, విసర్జించిన దేవుడు, ఆయనను మరలా తిరిగి పోగొట్టుకున్నవన్నీ ఇచ్చిన దేవుడు, అధికారం ఇచ్చిన దేవుడు, ఉంగరం ఇచ్చిన దేవుడు. ఉంగరం అంటే ఏంటి తెలుసా? అధికారం. చెప్పులంటే ఏంటి తెలుసా? పాదరక్షలు. ఆయనకు మళ్ళా జోడు తొడిగించాడట. అంటే ఒక సమాధానం వచ్చేసింది. సమాధాన సంబంధమైన సిద్ధపాటు జోడు. అంటే తండ్రితోనూ కుమారుడికి ఏమొచ్చేసింది? ఇప్పుడు సమాధానం. వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళా ఏకత్వం, పోగొట్టుకున్న అధికారం మళ్ళీ తిరిగి వచ్చేసింది అనమాట. మరి వస్త్రాలు ఇచ్చాడట. అంటే రక్షణ ఆనందం, నీతి వస్త్రం, శోభిత వస్త్రం, మరి ఉతకబడినటువంటి ఆ తెల్లటి వస్త్రాలు మరలా ఆయన ధరించాడు. మలినకరమైన వస్త్రాలు తీసివేశాడు. నేను ఎప్పుడో తప్పిపోయిన కుమారుని గురించి ఒక చిన్న పాట రాశాను. దుర్గంధపూరితం మానవుని జీవితం, శుద్ధీకరించేను క్రీస్తేసుని సందేశం. పరిమళ భరిత సౌరభాలు వెదజల్లాలనే క్రీస్తుని త్యాగం. పరిమళ భరిత సౌర వెదజల్లాలనే దుర్గంధపూరితం మానవుని జీవితం, శుద్ధీకరించేను. 73 పాట. పూరితం మానవుని జీవితం, శుద్ధీకరించేను. పరిమళ భరిత వెదజల్లాలనే క్రీస్తుని త్యాగం. పరిమళ భరిత వెదజల్లాలనే దుర్గంధపూరితం మానవుని జీవితం, శుద్ధీకరించేను. ప్రేమగల తండ్రి పొందును విడచి, పొందుల పొందులో కృంగినేనుండగా. ప్రేమగల తండ్రి పొందును విడచి, పొందుల పొందులో కృంగినేనుండగా. నా స్థితినే చూశాడు, నా బ్రతికే మార్చాడు. ప్రశస్త వస్త్రాలు ధరింపజేశాడు. నా స్థితినే చూశాడు, నా స్థితినే మార్చాడు. ప్రశస్త వస్త్రాలు ధరింపజేశాడు. విందులు చేసి విలువను కూర్చి, విందులు
విలువను కూర్చి వినూత్నమైన వ్యక్తిగా మార్చెన్, వినూత్నమైన వ్యక్తిగా మార్చెన్. దుర్గంధపూరితం మానవుని జీవితం శుద్ధీకరించెను, దుర్గంధపూరితం శుద్ధీకరించెను. పరిమళ భరిత సౌరవాలు, పరిమళ భరిత వెదజల్లాలనే క్రీస్తుని త్యాగం,